హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈసారి చలంట బీభత్సంగా ఉంటుందంట, రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎప్పుడో 2001లో ఇలా ఉందంట, మళ్ళీ ఇప్పుడంట చాలా అసలు నియర్లీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు వణికిస్తుందంట. నాకైతే ఆల్రెడీ అలానే అనిపిస్తోంది. డే టైం కూడా నాకు చాలా బాగా ఎక్కువ చలేసేస్తోంది. ఇంకా ఈరోజు అయితే సాటర్డే కదా, సో అందుకే గుత్తొంకాయ కర్రీ అండ్ బగారా రైస్ చేసేస్తున్నాను. గుత్తొంకాయ రకరకాలుగా చేసుకోవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అండ్ మనం కూడా ఒక 4-5 టైప్స్లో చేసుకోవచ్చు. సో ముందుగా వంకాయల్ని ఇలా లైట్గా ఆయిల్ వేసుకొని వేపుకుంటున్నాను అనమాట. వేపుకుంటున్నాను అన్నం కన్నా ఉడికించుకుంటున్నాను అని చెప్పచ్చు. లేకపోతే వేపుతున్నామా ఉడికిస్తున్నామా అన్న దానికన్నా ఆయిల్లో మగ్గిస్తున్నాం అన్నది రైట్ వర్డ్ అనుకుంటున్నాను. ఇది కూడా నాకు తెలియదు కరెక్ట్గా. అయితేనేమో సో ఇలా మగ్గించడానికి ఇలా మూత పెట్టేశాను. ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని పల్లీలు కొన్ని వేయించుకుంటున్నాను. యాక్చువల్గా ఆయిల్ లేకుండా ముందు పల్లీని ఇలా వేయిస్తేనే బాగుతుంది. అందులో కొంచెం కొబ్బరి, కొన్ని ధనియాలు అండ్ కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే యాక్చువల్గా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుంటున్నాము. ఈ నువ్వులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈజీగా మాడిపోతాయి. ఒకసారి మాడిపోయాయంటే ఇంకా చేదు కూడా వచ్చేస్తుంది నువ్వులతో. సో ఇది వేయించుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మన వంకాయలు ఎంతవరకు వచ్చాయో చూద్దాము. సో ఒక మాదిరిగా కలర్ మారింది. సో ఇంకా కంప్లీట్గా అయితే మాత్రం అవ్వలేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కదా. అదే ఎక్కువ ఆయిల్తో అయితే ఈజీగా మగ్గిపోతాయి. ఇదిగోండి కొంతసేపటి తర్వాత మళ్ళీ చూస్తే మగ్గిపోయి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని చల్లారిని ఇందులో వేసుకుంటున్నాను అనమాట. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు మీకు తగినంత వేసుకోండి, లేకపోతే తర్వాత అయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం అనమాట. కారం కూడా మీరు ఎంత తింటే అంత. మీకు కావాలనుకుంటే ఇప్పుడు మిక్సీ జార్లోనే గరం మసాలా కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే గరం మసాలా ఎలానో లాస్ట్లో యాడ్ చేసుకుంటామన్నమాట. సో మన ఇష్టం, ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సో చెక్కను ఇంకా లవంగాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. ఈలోపు వంకాయలు మగ్గిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇలా మిక్సీ చేసుకుంది ఇలా వచ్చింది. ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకండి, పల్చగా అయిపోద్ది, బాగోదు. అప్పుడు వంకాయలోకి దోచలేమన్నమాట దాన్ని. సో ఇంకా బగారా రైస్ కోసం అని చెప్పి మసాలా సామాన్లు అన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అండ్ మర్చిపోయాను, సారీ అసలు ఏం చెప్పలేదు, నెయ్యి వల్లే టేస్ట్ వస్తుంది బగారా రైస్కి. సో దాని తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత వాటర్ తగినంత, మనం ఎంత అన్నం తీసుకుంటే దానికి తగ్గ వాటర్ జనరల్ లెక్కే వేసేసుకొని ఉప్పు వేసేసుకొని రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పుదీనా కొంచెం యాడ్ చేసుకున్నాను. సో కొంతసేపట్లో బగారా రైస్ రెడీ అయిపోద్ది, అన్నీ వేసేసుకున్నాం కాబట్టి. సో వంకాయలకి అయితే ఇందాక మిక్సీలో వేసుకుని స్టఫ్ చేసేసుకున్నాను. వంకాయ లోపలికి వేసుకొని అందులోనే ఆ మిగిలింది పేస్ట్ కూడా వేసేసాను. చింతపండు కొంచెం ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట ఈ గుత్తొంకాయ కర్రీ కోసం. ఈ లోపు అది మరుగుతుంది, పక్కన చూసారు కదా. సో ఈ లోపు మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఆబ్వియస్గా మూత పెట్టుకోవాలి కదా. ఇంకా లాస్ట్లో ఇంకా ఇది దగ్గరికి వచ్చేసింది అనమాట. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. సో దీంతో మన గుత్తొంకాయ రెడీ అయిపోయింది అండ్ మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా బగారా రైస్ దింపేసి తనయ్య కోసమని రైస్ పెట్టాను స్టవ్ పైన. సో ఇదంతా రెడీ అయ్యేలోపు మా హస్బెండ్ మధ్యాహ్నం పూట లంచ్కి ఇంటికి వస్తారనమాట. తనే ఏమో బజ్జున్నాడు. సో ఇంకా మా హస్బెండ్కి ఇదిగోండి లంచ్ తీసుకెళ్ళి ఇస్తున్నాను. మా హస్బెండ్ రియాక్షన్ చూడండి, ఏంటి రికార్డ్ చేస్తున్నావు అన్నట్టు చూసారనమాట. తన కోసమే ఉండాం కాబట్టి తనకు నచ్చిందో లేదో తెలుసుకోవాలి కదా. ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు, తినేస్తున్నారు. ఎలా ఉంది టేస్ట్? నిజం చెప్పండి, నిజంగా చెప్పండి. ఇదేంటి? ఏ రైస్ చెప్పండి, ఏ రైస్? జీరా రైసా? కాదు, జీరా రైస్ కాదు, ఏంటో చెప్పండి.
ఏంటి ఏ రైస్? బాగరా రైసా? బాగరా రైస్ అంటూ ఏం లేదు. బగారా రైస్. బగారా రైసా? కాదు. బగారా రైస్ కాదు. చెప్పండి చెప్పండి ఏ రైసో. జీరా ఉంటే జీరా రైస్ అయిపోద్దా? జీరా అన్నిట్లో వేస్తాము. ఏ రైస్? జీరా రైసా? ఫిక్సా? లాక్డా? హెల్ప్ లైన్ అయినా తీసుకుంటారా? హెల్ప్ లైన్ తీసుకుంటారా? ఫిక్సా? యువర్ ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్స్ బగారా రైస్. బాగరా రైస్, జీరా రైస్, జిజి రైస్ కాదు. బాగరా రైస్ అన్నారు, బగారా అనలే. కానీ నేను మళ్ళీ లాస్ట్లో అడిగాను కదా మిమ్మల్ని. హాయ్ చెప్పండి. సినిమా తర్వాత చూద్దరు కానీ చెప్పండి. హాయ్. Say hi. Okay, bye.